తాను చేసుకోపోతుందని చెప్తున్నారు, మీరేం చెప్తారు? నేను ఒక పొలిటికల్ లీడర్ రేవంత్ రెడ్డి చెప్పట్లేదు, ఈ రాష్ట్ర సీఎం తో మాత్రమే మాట్లాడుతున్నాను. చరణ్ కౌశిక్ అనే వ్యక్తి జస్ట్ ఆయన వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ లోపల స్మాల్ వింగ్ కి ఈజ్ అ చైర్పర్సన్, ఐ రెస్పెక్ట్ హిమ్, డ్యూ రెస్పెక్ట్ దానిలాగా. కానీ చరణ్ కౌశిక్ మాట్లాడే మాటలు నేను అన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పని, అది నా డ్యూటీ కాదు, అది నా డ్యూటీ కాదు. ఇక నేనేం మాట్లాడుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మీద కేసులు పెట్టుకొని మిమ్మల్ని జైలుకు పోమని చెప్పట్లేదు. మీకు అట్లాగిట్లా అర్థమైతే నేనేం చేయలేను. మీ మీద కేసులు ఉన్నాయి కదా, మీరు జైలు కింద పోతున్నాను, నేను రేవంత్ రెడ్డిని అడుగుతలేను. రేవంత్ రెడ్డి పెట్టిన కేసుల మీద విచారణ చేసి జైలుకు పంపించమని చెప్తున్నాను. ఎందుకు ఈ దాగుమూతలాట, ఎందుకు బ్లాక్ మెయిల్ చేయటం? ఒకసారి మీరు అలాగే ఉండండి, చరణ్ గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు, ఒకసారి చాలా విషయాలు ఇంకా చాలా ఉన్న ఒక నిమిషం, అది కదా చేయాల్సింది. నువ్వు పెట్టిన కేసుల విషయం లోపల నువ్వు డిలే దాన్ని ఎందుకు చేస్తున్నావు? నువ్వు డిలే చేయడంలో ఏముండదు. ఇది డిలే ఇస్ ఒక రాజకీయం కదా, ఇది ఒక పొలిటీషియన్ చేయాల్సిన పని. ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటీషియన్ చేయాల్సిన పనులు. నిన్నగాక మొన్న ఒక మాట ఏం మాట్లాడతారంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు అనే విషయాలకు వస్తే వాళ్ళు ఒక క్రిమినల్స్ లాగా మాట్లాడారు. దాన్ని ఎట్లా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామండి? ఆ బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ మాట్లాడాల్సిన మాట నాది. ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతుండంటే దాన్ని ఒకటి మాట్లాడుతుంటాం. నిన్న మొన్న క్రిమినల్ వేస్ట్ గురించి కూడా ఒకసారి చరణ్ గారిని అడుగుదాం. చరణ్ గారు డెఫినెట్ గా కదా, అందుకంటే చాలా విషయాలు నేను చెప్పాల్సింది. నేను 2-3 అంశాలు ఇవ్వండి ఇక్కడ. అది ఒకటి మాట్లాడతాం. ఎక్కడ సంబంధం ఉంది? జంతర్ మంతర్ విషయం లోపల బీజేపీ మాట్లాడిన దానికి తెలంగాణలో నువ్వు మాట్లాడిన తేడా ఏమున్నది? ఇక్కడ ఏం తేడా ఉన్నది? జంతర్ మంతర్ లో విద్యాశాఖ మంత్రి కావాలని రిజైన్ చేయాలనే విషయాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి చేయాలి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా, హోంమంత్రి రిజైన్ చేస్తావా? హోంమంత్రి కూడా నీ హయాం లోపల క్రిమినల్స్ తయారవుతున్నారంటే నిన్ను ఏమని పిలవాలి? ఎప్పుడు నిన్ను ఏమని సంబంధించాలి? అంటే నీ హయాం ఇది నేను చెప్పట్లేదు అన్న. ఒక్క నిమిషం, 89 కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి మీద. అది నేను మాట్లాడలేను, మీరు పార్టీ వాళ్ళు మాట్లాడుకోండి. నేను ఒక అనలిస్ట్ గా, ఒక పౌరుడుగా నేను చెప్తాను. ఆయన ఎన్ని కేసులు అనే విషయాన్ని అన్న మై బిజినెస్ ప్లీజ్ అన్న ఒక్క నిమిషమే నేను మాట్లాడతాను. నాకు కొంచెం నాకు గుర్తున్నది. అంటే నేను రాజకీయ అంశాల విషయంలో జోడించి మాట్లాడలేను. మీరు ఒక విద్యార్థులను ఈ రోజు క్రిమినల్స్ గా బోధిస్తుంటే, ఆ శాఖను ఆపరేట్ చేస్తున్న మిమ్మల్ని ఈ రోజు ఆ విద్యార్థులు ఏమని చెప్పాలి? ఒక విద్యావంతులుగా నేనేం చెప్పాలి? అంటే ఈ రోజు మీరేం మాట్లాడుతున్నారు? అంటే సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. జయరామ్ గారు ఆగండి. చరణ్ గారు